హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఇప్పటివరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన నెంబర్ సిరీస్ పై క్వశ్చన్స్ అనమాట. అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో అసలు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారో కంపల్సరీ మనకి ఆర్ఆర్బీ కానివ్వండి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఈ ఎగ్జామ్స్లో మనకి నెంబర్ సిరీస్కి సంబంధించిన 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అంటే 5 మార్క్స్ అనమాట. సో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, అలాగే విత్ ఇన్ సెకండ్స్లో నెంబర్ సిరీస్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా ఎలా చేయాలో సో ఈరోజు అయితే క్లియర్గా మన వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనమాట ఇవి చూసేద్దాం. నెంబర్ సిరీస్లో క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిరీస్ అంటే ఇచ్చిన సిరీస్ ఫామ్, ఇలా సిరీస్ ఫామ్ అయితే ఇలా ఇస్తాడు అనమాట. నెంబర్ సిరీస్ 4, 6, 12, 14, 28, 30 డాష్ అని ఇచ్చేస్తాడు. ఆ సిరీస్కి మనం అబ్జర్వ్ చేయాలంటే అక్కడున్న డిఫరెన్స్ ఏంటి, అక్కడున్న లాజిక్ ఏంటి అన్నది అబ్జర్వ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 4, 6, 12, 14, 28, 30, డాష్ అంటే ఇక్కడ ఏ లాజిక్తో ఈ సిరీస్ అనేది వచ్చిందో చెక్ చేసుకుంటే ఇక్కడ ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనం కొంచెం లాజికల్గా థింక్ చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ ఎలా ఉంది, అంటే 4 నుంచి 6 ఎలా వచ్చింది, సో లాజికల్గా థింక్ చేసుకోవాలి. ఇప్పుడు 4కి 6కి డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, +2. నెక్స్ట్ 6 నుంచి 12 ఎలా వచ్చింది చూడండి. 6ని ఏం చేస్తే మనకి 12 వస్తుంది, 6 2s 12 కదా. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ డిఫరెన్స్ చూడండి. 12కి ఎంత యాడ్ చేస్తే మనకి 14 వస్తుంది, +2 యాడ్ చేస్తే మనకి 14 వస్తుంది కదా. నెక్స్ట్ 14 నుంచి మళ్ళీ 28 ఎలా వస్తుంది, మల్టిప్లై 2 అంటే 2తో 14ని మల్టిప్లై చేస్తే 28 వస్తుంది. ఇప్పటికే లాజిక్ అనేది అర్థమై ఉండాలి. అంటే ఏంటి ఇక్కడ లాజిక్, 4కి +2 యాడ్ చేస్తే 6 వస్తుంది, 6కి మళ్ళీ 2 మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. నెక్స్ట్ 12కి +2 యాడ్ చేస్తే 14 వస్తుంది కదా. అంటే లాజిక్ ఏంటి, +2 అండ్ నెక్స్ట్ 2 మల్టిప్లై చేయాలి. ప్లస్ అంటే లాజిక్ ఏంటి, ఆల్టర్నేట్గా ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ 2 సింబల్స్ కూడా యూజ్ అవుతుంది. చూద్దాం. నెక్స్ట్ ఏం రావాలి ఇక్కడ, మల్టిప్లై 2 కాబట్టి నెక్స్ట్ 28కి 2 యాడ్ చేస్తే 30 +2 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏం రావాలి, మల్టిప్లై 2 అంటే 2తో మల్టిప్లై చేసుకోవాలి. 30 × 2 అంటే ఎంత వస్తుంది మనకి, 60. సో 60 ఆప్షన్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇలా కొంచెం లాజికల్గా థింక్ చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ సిరీస్ని అబ్జర్వ్ చేద్దాం. 5, 10, 17, 26, 37, 50 మనకి సిరీస్ ఫామ్ ఎలా ఇచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడున్న డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. అంటే అక్కడున్న లాజిక్ ఏంటి అన్నది మనకి ఐడియా వస్తే ఇక్కడ ఆన్సర్ అనేది ఈజీగా తెలుస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చెక్ చేద్దాం. 5కి 10కి డిఫరెన్స్ అంటే 5 నుంచి 10 ఎలా వచ్చింది చెక్ చేస్తే 5కి 10కి డిఫరెన్స్ +5. నెక్స్ట్ 10 నుంచి 17 ఎలా వచ్చింది, +7 అవుతుంది. అంటే 10కి +7 యాడ్ చేస్తే 17 కదా. సో మళ్ళీ అగైన్ డిఫరెన్స్ చెక్ చేద్దాం. 17కి 26కి డిఫరెన్స్ ఎంత మనకి, 17కి 9 యాడ్ చేస్తే 26 కదా. అండ్ నెక్స్ట్ +11, 26 + 11 అంటే 37. మళ్ళీ అగైన్ డిఫరెన్స్ ఎంత వస్తుంది, +13. 37 + 13 అంటే 50. అంటే ఇక్కడ చూడండి 5, 7, 9, 11, 13 ఈ నెంబర్స్ అన్నీ కూడా మనకి ఏంటి, ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే 13 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి చూడండి, 5 నెక్స్ట్ ఆడ్ నెంబర్ వస్తుంది, 7 తర్వాత నెక్స్ట్ ఆడ్ నెంబర్ వస్తుంది, 9 తర్వాత నెక్స్ట్ ఆడ్ నెంబర్ వస్తుంది, నెక్స్ట్ ఆడ్ నెంబర్. అలాగే 13 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి అంటే వచ్చిన నెంబర్స్ అన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్సా, ఈవెన్ నెంబర్సా, ఆడ్ నెంబర్సా అని కూడా ఉంటుందన్నమాట. సో మనం చూసుకుంటే సరిగ్గా ఆ నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే లాజిక్ అనేది ఈజీగా తెలుస్తుంది. 13 నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏమవుతుంది మనకి, 15. సో 50 + 15 అంటే 65. సో ఆన్సర్ వచ్చేసరికి 65. ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ సిరీస్ అబ్జర్వ్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 382, 322 అండ్ 272, 232 అండ్ 202 అంటే ఇక్కడ ఏమవుతుంది, స్లోగా ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది. అంటే డిఫరెన్స్ వచ్చేసరికి మైనస్ డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైనా సరే నెంబర్ సిరీస్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, స్లోగా ఇంక్రీజ్ అవుతే మనకి ప్లస్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ స్లోగా డిక్రీజ్ అవుతే మైనస్ ఉంటుంది. ఒకేసారి మనకి ఎక్కువగా
వాల్యూస్ అనేది పెరిగితే అక్కడ మల్టిప్లికేషన్ కానీ స్క్వేర్స్ కానీ ఉంటాయన్నమాట. సో అప్పటికీ మనకి లాజిక్ ఏంటన్నది అర్థం కాకపోతే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ మెథడ్స్లో కూడా మనకి లాజిక్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్లోగా డిగ్రీస్ అవుతుంది కాబట్టి కంపల్సరీ మైనస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. చూద్దాం. 382కి 322కి డిఫరెన్స్ చెక్ చేసుకుంటే మైనస్ ఎంత తగ్గుతుంది చూడండి. సో -60 తగ్గుతుంది. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? -60. సో నెక్స్ట్ డిఫరెన్స్ కూడా చెక్ చేద్దాం. 322 - 272 అంటే ఎంత డిఫరెన్స్ ఉంది మనకి? -50 కదా. అండ్ నెక్స్ట్ -40 అండ్ నెక్స్ట్ -30. చూడండి 232 - 30 అంటే 202 వస్తుంది కదా. అంటే ఇక్కడ లాజిక్ అర్థమైంది కదా. -60 -50 -40 -30 అంటే 10 10 10 తగ్గుకుంటూ వస్తుంది. అంటే నెక్స్ట్ రావాల్సిన డిఫరెన్స్ ఏంటి మనకి? 20 -20. 202 - 20 అంటే ఎంత వస్తుంది మనకి? 182. సో ఆన్సర్ వచ్చేసరికి 182. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి 1331 అండ్ నెక్స్ట్ నెంబర్ చూడండి 2197. ఇప్పుడు చూడండి ఇప్పటిదాకా మనకి చివరిన మిస్సింగ్ నెంబర్ ఇచ్చేసాడు, ఇక్కడ మిడిల్లో మిస్సింగ్ నెంబర్ ఇచ్చాడు. సో ఎలా ఇచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేసుకొని లాజిక్ ఏముందో ఆ లాజిక్ ప్రకారం మనం చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1301 నుంచి 331 నుంచి 2197 ఎలా వచ్చింది అంటే అక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటి, అక్కడ ఉన్న లాజిక్ ఏంటి అన్నది చూద్దాం. అంటే చూడండి ఇది ఎగ్జాక్ట్గా మనకి 11 క్యూబ్ యొక్క వాల్యూ అనమాట కదా. మనకి 11 క్యూబ్ వాల్యూ అనమాట 1331. అండ్ నెక్స్ట్ నెంబర్ చూడండి 13 క్యూబ్, 11 క్యూబ్ అండ్ 13 క్యూబ్. 13 క్యూబ్ వాల్యూ ఎంత మనకి? 2197. సో 13 క్యూబ్ అనమాట. నెక్స్ట్ డాష్ మనకు తెలియదు, ఇది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ వాల్యూ కూడా మనకి ఇది క్యూబ్ వాల్యూ 6859. సో దేని యొక్క క్యూబ్ వాల్యూ మనకి? 19 యొక్క క్యూబ్ వాల్యూ. అంటే 19 క్యూబ్ వాల్యూ వచ్చేసరికి 6859. సో ఇక్కడ లాజిక్ చూస్తే 11 13 19 అంటే 11 క్యూబ్ 13 క్యూబ్ అండ్ 19 క్యూబ్ ఉంది కదా. ఇవన్నీ చూస్తే మనకి ఆడ్ నెంబర్స్ అనుకోవచ్చు అండ్ ప్రైమ్ నెంబర్స్ కూడా అనుకోవచ్చు. కానీ ఆడ్ నెంబరా అండ్ ఈవెన్ నెంబర్స్ అని ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ ఓన్లీ మనకి 1 నెంబర్ మిస్సింగ్ మాత్రమే ఉంది. ఒకవేళ 2 నెంబర్స్ ఉంటే ఆడ్ నెంబర్స్ అనుకుందాం. 15 క్యూబ్ అండ్ 17 క్యూబ్ 2 వాల్యూస్ రావాలి ఒకవేళ ఆడ్ నెంబర్స్ అనుకుంటే. మనకు ఓన్లీ ఒక డాష్ మాత్రమే ఉంది, అంటే ఒక్క మిస్సింగ్ నెంబర్ మాత్రమే ఉంది. అంటే ఇక్కడ మిడిల్లో ఒక్క నెంబర్ వచ్చే అవకాశం మాత్రమే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్. సో 13 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి మనకి? 17. ఒకవేళ మనకి ఆడ్ అనుకుంటే 15 వస్తుంది, ఆడ్ వాల్యూస్ కాదు కాబట్టి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 17 వస్తుంది. 17 క్యూబ్ అనమాట. 17 క్యూబ్. ఈ 17 క్యూబ్ వాల్యూ ఎంత మనకి? 17 క్యూబ్ వాల్యూ వచ్చేసరికి 4913. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? 4913. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 2 4 10 28 -244. సో ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేసి లాజిక్ ఏంటన్నది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2కి 4కి డిఫరెన్స్ చెక్ చేస్తే +2 కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ చూడండి 2కి 4కి డిఫరెన్స్ +2 ఉంది. అండ్ నెక్స్ట్ 4కి 10కి డిఫరెన్స్ ఎంత ఉంది? +6 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ +18 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూస్తే 2 6 18 వచ్చింది. ఇక్కడ మనకి ఇవి వచ్చేసరికి ఈవెన్ నెంబర్స్ కాదు, అంటే మనకి ఒక సిరీస్ ఫామ్లో అయితే రాలేదు. ఈవెన్ నెంబర్స్ కాదు, ఆడ్ నెంబర్స్ కాదు, ప్రైమ్ నెంబర్స్ కాదు. అండ్ అలాగే 2తో మల్టిప్లై అవుతుంది అనుకుంటా కూడా అవ్వట్లేదు. అంటే అక్కడ వచ్చిన లాజిక్ అనేది మనకి క్లియర్గా లేదు కాబట్టి అగైన్ మళ్ళీ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. వన్స్ మనం డిఫరెన్స్ చెక్ చేసుకున్న తర్వాత లాజిక్ అర్థం కాకపోతే వచ్చిన డిజిట్స్కి మళ్ళీ డిఫరెన్స్ చెక్ చేసుకుని అవి ఎలా వస్తున్నాయో లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చూడండి లాజిక్ అనేది చూసుకోవచ్చు. 2 నుంచి 4 ఎలా వచ్చిందో చెక్ చేస్తే 2కి 3తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది కదా. నెక్స్ట్ 3తో మల్టిప్లై చేస్తే 18 వస్తుంది కదా. అంటే ఏంటి? సో 3తో మల్టిప్లై చేసే లాజిక్ అనమాట. 18 × 3 అంటే మనకి ఎంత వస్తుంది? 54. అంటే ఎంత డిఫరెన్స్ ఉన్నట్టు? 28కి +54 యాడ్ చేసుకోవాలి. 28 + 54 అంటే మనకి ఎంత వస్తుంది? 82. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి 82. సో అర్థమైంది కదా. వన్స్ మనం డిఫరెన్స్ చెక్ చేసుకున్న తర్వాత లాజిక్ అర్థం కాకపోతే మళ్ళీ వచ్చిన వాటికి డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి 3తో మల్టిప్లై చేస్తే వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి లాజిక్ అర్థమైంది కాబట్టి 3తో అంటే 18 × 3 అంటే 54
54 ప్లస్ 54 డిఫరెన్స్ ఉన్నట్టు. సో ఆ 54ని ఈ 28కి ప్లస్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 82. సో ఆప్షన్స్లో ఎక్కడుంది 82? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 345, 356, 368 అంటే మనకి స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. స్లోగా ఇంక్రీజ్ అవుతుందంటే అక్కడ ఖచ్చితంగా మనకి డిఫరెన్స్ వచ్చేసరికి ప్లస్ డిఫరెన్స్ ఉంటుంది. చూడండి, 345కి 356కి డిఫరెన్స్ వచ్చేసరికి ప్లస్ 11. సో 45కి ప్లస్ 11 యాడ్ చేస్తే మనకి 356 కదా. నెక్స్ట్ డిఫరెన్స్ కూడా చెక్ చేసుకుందాం. 356 నుంచి 368 ఎలా వచ్చింది మనకి? ప్లస్ 12. సో డిఫరెన్స్ చూసారు కదా, 11, 12 అండ్ నెక్స్ట్ 13. ప్లస్ 13 డిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ప్లస్ 14 డిఫరెన్స్ ఉంది. లాజిక్ అర్థమైంది కదా, ప్లస్ 11 ప్లస్ 12 ప్లస్ 13 ప్లస్ 14 అండ్ నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏంటి మనకి? ప్లస్ 15. 15 అంటే మనకు వచ్చే వాల్యూ వచ్చి 410. సో ఆప్షన్ 410 ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఏ 409, 408, 410. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి కొంచెం ఎక్కువగా ఇంక్రీజ్ అయిందంటే మల్టిప్లికేషన్స్ కానీ లేదంటే స్క్వేర్ వాల్యూస్ కానీ ఉంటుంది. చూద్దాం, 111 అండ్ 222, 444. ఇక్కడ చూస్తే 2తో మల్టిప్లై చేస్తే మనకి 222 వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ మళ్ళీ 2తో మల్టిప్లై చేసుకుంటే 444 వస్తుంది. సో డిఫరెన్స్ చెక్ చేసుకుంటే 2తో మల్టిప్లై చేసే లాజిక్ అయితే తెలిసింది. సేమ్ అలానే చేద్దాం. ఇక్కడ ఉండే నెంబర్ 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి? 888. ఇక్కడితో ఆగిపోకూడదు. మనం చేసిన కరెక్ట్ అయితే నెక్స్ట్ 888ని 2తో మల్టిప్లై చేస్తే సేమ్ ఇదే వాల్యూ రావాలి. వస్తే అప్పుడు మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే. 888 ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే 1776 అనేది వస్తుంది. సో అంటే ఏంటి, మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 888. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఎక్కువగా ఇంక్రీజ్ అయింది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, 1, 22, 44, అండ్ 67, 91 డాష్ ఇచ్చేసాడు. అంటే చూద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకుందాం. సో ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ చెక్ చేసుకుంటే, సో 1ని 22తో మల్టిప్లై చేస్తే 22 వస్తుంది, ఓకే. కానీ 22తో 22 మల్టిప్లై చేస్తే 45 వస్తుంది, ఓకే. నెక్స్ట్ 44 ఇంటూ 44 అంటే మనకి వాల్యూ వేరేది వచ్చేస్తుంది, 67 అనేది రాదు. అంటే ఏంటి చూద్దాం. ప్లస్ డిఫరెన్స్ అనుకుందాం. ఎంత డిఫరెన్స్ ఉంది? 1కి 22కి డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? ప్లస్ 21. అండ్ నెక్స్ట్ ప్లస్ 22 డిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ 23. 44 ప్లస్ 23 అంటే 67 కదా. సో నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి 24. 67 ప్లస్ 24 అంటే 91. లాస్ట్కి అర్థమైంది కదా, 21, 22, 23, 24 అండ్ నెక్స్ట్ నెంబర్ ఏంటి మనకి? 25. అంటే 91 ప్లస్ 25 అండ్ 25 అంటే 116. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. 22. సో ఇచ్చిన సిరీస్ అంటే ఇచ్చిన నెంబర్ సిరీస్ని డిఫరెన్స్ అనేది చెక్ చేద్దాం. సో 26 నుంచి 54 ఎలా వస్తుందంటే మనకి కొంచెం ఎక్కువగానే ఇంక్రీజ్ అయిందంటే అక్కడ మల్టిప్లికేషన్ కానీ అండ్ ప్లస్ కానీ ఉండొచ్చు. చూద్దాం, 26ని ఏం చేస్తే మనకి 54 వస్తుందో చెక్ చేసుకోవాలి. అంటే ఇంటూ 2 చేసుకుంటే మల్టిప్లై చేస్తే మనకి 52 వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఏముంది? 54 ఉంది. అంటే ప్లస్ 2 యాడ్ చేస్తే మనకి 54 వస్తుంది కదా. అంటే ఏంటి లాజిక్? 2తో మల్టిప్లై చేసి వచ్చిన దానికి ప్లస్ 2 యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ కూడా డిఫరెన్స్ చెక్ చేద్దాం. 54 నుంచి 110 ఎలా వస్తుందో చెక్ చేస్తే 54ని 2తో మల్టిప్లై చేస్తే 108 వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నది మనకి 2 ఎక్స్ట్రా ఉంది, అంటే ప్లస్ 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మల్టిప్లై 2తో మల్టిప్లై చేయాలి అండ్ వచ్చిన వాల్యూని ప్లస్ 2 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ అర్థమైంది కదా. 2 మల్టిప్లై అంటే ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 2. సో నెక్స్ట్ కూడా అలానే వస్తుందో లేదో చెక్ చేద్దాం. 110ని ఇంటూ 2తో చేసుకుంటే మనకి 220 వస్తుంది. 220 కానీ ఇక్కడ మనకి 220 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏముంది? మనకి 222 అంటే 2 ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ కూడా సేమ్ లాజిక్, 2తో మల్టిప్లై చేసుకుని ప్లస్ 2 యాడ్ చేయాలి. సో నెక్స్ట్ లాజిక్ అర్థమైంది కదా. ఇక్కడున్న వాల్యూని 2తో మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూకి ప్లస్ 2 యాడ్ చేసుకుంటే మనకి లాజిక్ అనేది కరెక్ట్ అవుతుంది కదా. మల్టిప్లై చేసుకుని ప్లస్ 2 యాడ్ చేసుకోవాలి. అంటే 222 అంటే మనకి సో 2తో మల్టిప్లై చేస్తే 444. ఆ 444కి ప్లస్ 2 యాడ్ చేసుకోవాలి కదా. ప్లస్ 2 యాడ్ చేస్తే 446. సో ఆన్సర్ వచ్చేసరికి 446.
సో ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఈ నెంబర్ వస్తుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఇంటూ 2తో చేసుకుంటే మనకి ఏమొస్తుంది 892 వస్తుంది. +2 ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి +2 అంటే లాజిక్, ఇదే లాజిక్తో మనకి సిరీస్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 2, 4, 7, 11, 16 డిఫరెన్స్ చెక్ చేద్దాం. 2కి 4కి డిఫరెన్స్ ఎంత ఉంది +2 అండ్ నెక్స్ట్ +3 నెక్స్ట్ +4 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి +5. లాజిక్ ఏంటి 2, 3, 4, 5, 6 అంటే నెక్స్ట్ ఏం రావాలి మనకి +6. లాజిక్ అర్థమైంది కదా, అంటే 16 + 6 అంటే 22. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అర్థమైంది కదా. సో ఇచ్చిన సిరీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చెక్ చేసుకుంటే మనకు అక్కడ ఉన్న లాజిక్ ఏంటన్నది ఈజీగా తెలుస్తుంది. సో నెక్స్ట్ 2, 4, 12, 60, 420 డాష్. సో ఇక్కడ కూడా సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చెక్ చేసి అక్కడున్న లాజిక్ ప్రకారం ఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మీరు ట్రై చేసి ఆన్సర్ కామెంట్ చేసేయండి, చూద్దాం ఎంతమంది ఆన్సర్ కరెక్ట్గా చేస్తారో. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా కామెంట్ చేసేయండి. ఇది కూడా మనకి నంబర్ సిరీస్లో క్వశ్చన్స్ అనమాట. నంబర్ సిరీస్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇలా ఈజీగా ఈ ట్రిక్స్ని ఫాలో అవుతూ చేసేయచ్చు. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట, నంబర్ సిరీస్ క్వశ్చన్స్. సే టు నెక్స్ట్ video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.